ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్. అంటే ఇప్పుడు దీని ఇంపాక్ట్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో అందుకనే ఇప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి రెవెన్యూ వర్గాల మీద సీరియస్ అయినారు ముఖ్యమంత్రి కానీ లేకపోతే పొంగులెట్టి కానీ. అంటే ఇది కామన్ మ్యాన్ తగిలిందంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇబ్బంది కదా. మెయిన్ ప్రాపర్టీస్ అన్ని కూడా మేడ్చల్ మల్కాజ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో ఉన్న భూములన్నీ కూడా దీని కింద వచ్చేసాయి. ఆ చట్టం 2008లో రద్దు అయితే అర్బన్ ల్యాండ్ సీలింగ్ అనో వఫ్ భూమనో ఎవరో రేజ్ చేస్తే 2023 డిసెంబర్ రెవెన్యూ శాఖ ఎట్లా ఉంటుందంటే తెలుసు ఆ శాఖ ఎంత కరప్టెడ్ శాఖనో. అందరూ అనట్లేదు అలా పనిచేసే వాళ్ళంతా, కానీ బట్ రెవెన్యూ యంత్రాంగం అంటే పబ్లిక్ ఏమాత్రం మంచి ఇంప్రెషన్ లేదు. తీసుకొచ్చి ఎందుకంటే ఇప్పుడు ఎంత మంది ఇది నిషేధిత జాబితాలు వేస్తే మళ్ళీ దాన్ని విడిపించేందుకు మళ్ళీ ఎంత డబ్బులు తీసుకుంటారో అన్నది ఉంది. సో ఇప్పుడు ఫైర్ అవడంతో ఏం చేస్తున్నారంటే 2023 డిసెంబర్లో ఈ కొత్తగా వచ్చి పడ్డాయి చాలా కూడా నిషేధిత జాబితాలో. సో 23 డిసెంబర్ వరకు ఉన్న జాబితాలో ఏవైతే ఉన్నాయో అవి చేస్తే చాలు అన్న ఒక ప్రతిపాదన వస్తుంది. అది చేస్తే కనుక కొంత సొల్యూషన్ రావచ్చు ఈ ప్రతిపాదనకు. ఇప్పుడు మీ ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉందా లేదా, 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో పడ్డదా లేదా మనకు తెలియదు. ఎట్లా తెలుస్తుంది మనకంటే మీరు చలాన్ కట్టి రిజిస్ట్రేషన్ పోయిన తర్వాత అప్పుడు సబ్ రిజిస్టార్ ఆఫీస్కి పోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తే ప్రొహిబిటెడ్లో ఉందో లేదో తెలుస్తుంది. అప్పటి వరకు మనకు కూడా తెలియదు మన ప్రాపర్టీ 22A ఉందా లేదా అన్నది. అక్కడ దాకా పోయిన తర్వాత తెలుస్తుంది, అప్పటి వరకు ఎవరికి తెలియట్లేదు. సో చాలా మందికి తెలియదు వాళ్ళ ప్రాపర్టీ 22A ఉందని తెలిస్తే ఇంకా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. సో చూద్దాం మరి ఈ సొల్యూషన్ ఎంతమేరకు వర్కౌట్ అవుతుందో మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు ఉంటారు. ముందుగా ప్రకాష్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. సో ఏంది సొల్యూషన్ దీనికి 22A కు?